తొలిసారి టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు అన్నా అనిత. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తనకిచ్చిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. పార్టీ ఆదేశించే కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు పార్టీకి మధ్య సమన్వయంతో పనిచేస్తానంటున్న అన్నా అనిత్తో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. తిరుపతి పుణ్యక్షేత్రంలో అన్నా రామచంద్రయ్య అనే పేరు వినని వారంటూ ఎవరు ఉండరు. అన్నా రామచంద్రయ్య రాజకీయ వారసురాలుగా అన్నా అనిత ఇవాళ అరంగేట్రం చేసి తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకుంటూ ఉంటున్నారు. విదేశాల్లో విద్యాభ్యాసం చేసినటువంటి అత్యున్నత విద్యాశ్రేణి పెంపొందించినటువంటి అన్నా అనిత ఇవాళ రాజకీయ రంగ ప్రవేశం చేయగానే కార్పొరేటర్గా గెలిచి ప్రజలకు తమ వార్డు ప్రజలకు అత్యున్నత సేవలను అందించి టీడీపీలో కూడా తనదైన శైలిలో టీడీపీ శ్రేణులను ఆకట్టుకోవడమే కాక ప్రజలకు టీడీపీ శ్రేణులకు వెన్నుదన్నుగా నిలబడుతూ ముఖ్యంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కార్యదర్శిగా నియమించినటువంటి అన్నా అనిత మనతో ఉన్నారు. వారిని అడిగి వారిని తెలుసుకుందాం. మేడం నమస్తే. ఇవాళ మీరు విదేశాల్లో విద్యను అభ్యసించారు. విదేశీ విద్యాభ్యాసాలకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి శైలికి అంటే వాతావరణ శైలికి అలవాటు పడి ఇవాళ ఇక్కడ తిరుపతికి వచ్చి తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. ఏ విధంగా మీరు పబ్లిక్ని చూరగొంటున్నారు ఏంటి? అన్న, నేనైతే పుట్టింది పెరిగింది అంతా తిరుపతిలోనే. నేను స్టేట్స్లో ఉన్నదంతా కలిపి ఒక 5 నుంచి 6 సంవత్సరాలు మాత్రమే ఉంటాను. కాబట్టి నాకు ఈ వాతావరణాన్ని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అడాప్ట్ చేసుకోవడానికి నేను ఎక్కడ బయట విదేశాల్లో పుట్టలేదు, అక్కడే ఉండలేదు. ఉన్నత చదువులు చదువుకోవాలి, ఎందుకంటే మా నాన్నగారు చదువు పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే మా నాన్న అప్పట్లో చదువుకోలేదు. అప్పట్లో ఉన్న వాతావరణానికి దానికి సంబంధించి విద్యాభ్యాసం తక్కువ ఉండడం వల్ల, ఆయనకి చదువు లేకపోవడం వల్ల, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుంచి రావడం వల్ల ఆయన ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డారనేది మేం పడకూడదని మా నాన్న అహర్నిశలు, మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఎడ్యుకేటర్స్, ఎవరు చదువుకోకుండా ఎవరు లేరు. మేము 9 మంది పిల్లలు ఉన్నా 9 మంది విద్యల్లో ముందున్నాము, డాక్టర్స్గా ఉన్నాము, అన్నిట్లో ముందరున్నాము. మేము వచ్చిన కమ్యూనిటీ కానీ మా ఫాదర్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ వేరు, ఆయన మమ్మల్ని పెంచిన విధానం వేరు. ఎందుకంటే మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, ఓపీడీఆర్ పార్టీలో వర్క్ చేశారు. 30,000 మంది జనాలకి ఇల్లులు ఇచ్చారు. ఒక ఏరియాని పెత్తందారుల వ్యవస్థ నుంచి కాపాడి ఒక్క తిరుపతి జియోకోన స్థానికులకే కాదు, వలసొచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఇది వెన్నుదండుగా ఉండాలని చెప్పి ఏరియానైతే అందరికీ సమానంగా ఇవ్వడం అయితే జరిగింది. అప్పుడు ఓపీడీఆర్ పార్టీలో ఉంటూ అది చూసి చంద్రబాబు నాయుడు గారు అప్పుడే గుర్తించి బీసీగా ఉన్నాడు, అన్నా రామచంద్రయ్య యాదవ్ కమ్యూనిటీలో ఉన్నారు, ఈయన్ని కరెక్ట్ అయిన మార్గంలో తీసుకొచ్చినట్టయితే ఇంకా మరింత అభివృద్ధికి తోడ్పడతారు, ఇటు పార్టీకి కానీ అటు తిరుపతి ప్రజలకు కానీ అటు కమ్యూనిటీకి కానీ అని గుర్తించి ఆ రోజుల్లో మా నాన్నగారు బాబు గారు పార్టీలో అయితే జాయిన్ చేసుకొని ముందుకు తీసుకొచ్చారు. 30 ఏండ్లు పార్టీకి అహర్నిశలు మా యాదవ్ కమ్యూనిటీ అంతా కూడా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి అహర్నిశలు కష్టపడ్డాము, ముందుకొచ్చాము. లోకల్ నాయకత్వంలో ఎక్కడో సమన్వయం చేసుకోవడంలో, క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఆయన డామినేషన్ ఫీల్ అయ్యి కాపు అగైనెస్ట్ మూమెంట్ చేయడము, ఆ తరుణంలో పార్టీలో చిన్న డిస్టర్బెన్స్ రావడము, అదే అదునుగా ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఫామ్లోకి రావడము, మా కమ్యూనిటీనంతా లేదు ఒక్క ఛాన్స్ మాకు వచ్చింది అని చెప్తూ ఆ ఒక్క ఛాన్స్ మీకు ఇస్తాము, ఇన్నేళ్లుగా మీరు పార్టీకి ఉన్నారు అని చెప్పి మాయమాటలు చెప్పి ఆకర్షించుకొని మేయర్ ఇస్తామని చెప్పి వైసీపీలోకి తీసుకోవడం అయితే జరిగింది. మాతో పాటు మేమే కాదు, పెద్ద పెద్ద నాయకులు, త్రిబుల్-ఆర్ లాంటి నాయకులు కూడా పార్టీలు చేంజ్ అయ్యారు. వెళ్ళి అక్కడ మన కమ్యూనిటీకి కావచ్చు, మాకు కావచ్చు, మొట్టమొదటిగా ఛాన్స్ వస్తుంది ఏదో చేస్తారని వెళ్ళిన తర్వాత తెలిసింది ఇది ఎంత 420 పార్టీనో, ఎంత డామినేషన్ ఉంటుందో. ఎందుకంటే 5 ఏండ్లు ఆ పార్టీలో నేను ఉన్నాను. అంతకుముందు మా నాన్నకి బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్గానే ఉన్నానే కానీ, ఆ వాతావరణంలో పెరిగామే కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఎప్పుడూ లేను. పరోక్షంగా మా ఏరియాల్లో కొర్లగుంట కావచ్చు, జియోకోన కావచ్చు, ఇందిరానగర్ కావచ్చు, ఇటంతూ ఎలక్షన్స్ అప్పుడు మేము తిరిగాం.
ప్రత్యక్షంగా నేను ఎప్పుడు లేను, చదువుకుంటూ ఎలక్షన్స్ అప్పుడు వచ్చిపోతూ ఉండేదాన్ని. బట్ వైసీపీ పార్టీలో నేనున్నప్పుడు పెత్తందారుల వ్యవస్థ ఎలా ఉంటుంది, డామినేషన్ ఎలా ఉంటుంది, క్యాస్ట్ని పెట్టి ఎలా దూరం పెడతారు అనేది నేను లోకల్గా క్లియర్గా కరుణాకర్ రెడ్డి గారితో ట్రావెల్ చేసినప్పుడు నేను క్లియర్గా చూశాను. కానీ నాకైతే అది బెస్ట్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇచ్చింది. ఎందుకంటే నేను ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్, నాకు పెద్దగా కులాల గురించి రాజకీయం గురించి అంత అవగాహన లేదు, బ్యాక్గ్రౌండ్లో ఉన్నా. కానీ నాకు అది చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భూమన్ కరుణాకర్ రెడ్డి గారికి, వాళ్ళ తనయులు అభినయ్ రెడ్డి గారికి చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే అటు వెళ్ళడం వల్లే అది ఏంది, ఆ పార్టీ ఏంది, అక్కడ ఎలా ఉంటుంది డామినేషను అనేది అయితే బాగా చూశాను. కాబట్టి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ గట్టిగా తగిలిందన్న. స్టార్టింగ్లోనే చాలామందికి ఒక స్టెప్ ఎక్కినాక తగులుతుంది, నాకు మొదట్లోనే అడుగు పెట్టినప్పుడే గట్టిగా తగిలింది. కాబట్టి పార్టీకి ఏ పార్టీ ఏంది ఎట్లా అనేది, ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి కొంచెం ఈజీగా తెలియడం ఈజీ. కాబట్టి ఆ నాలెడ్జ్ ఉపయోగించుకుంటూ పార్టీ ఫస్ట్ అన్న, పార్టీ తర్వాతే ఏదైనా నాకు. కాబట్టి పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ అంటే మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు, కార్పొరేటర్గా పనిచేస్తూ వచ్చారు, ఇప్పుడు టీడీపీలో చేరారు. టీడీపీలో ఒక్కసారిగా రాష్ట్ర స్థాయి కమిటీలో మీరు చోటు దక్కించుకున్నారు. ఇక్కడ ఎట్లా, ఏ విధంగా మీరు ఆ స్థాయికి చేరగలిగారు? అన్న, మాకు జీవకోన, కొర్లగుంట, ఇటు ఇది తీసుకుంటే మంగళము, కరకంబాడి, ఇదంతా మేము పుట్టి పెరిగిన ఏరియాలు. ఇంకా మేము సిటీ వైపు పూర్తిగా మా నాన్నగారు చూడలేదు. బట్ నేను అలా కాదన్నా, దీంతో పాటు టౌన్లో ఏంటి ఏమి అని ప్రతి ఒక్క నాయకులతో నేను టచ్లో ఉన్నాను. టీడీపీ పరంగా ప్రతి ఒక్కరికి కంపల్సరీ సమన్వయం చేసుకుంటాము. ఎక్కడ ఎవరిని, కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతామన్నా. ఇప్పుడు వచ్చింది పాపకి ఏమా పొజిషన్ అంటే, అన్న ఎప్పుడు కానీ యువతని ఎంకరేజ్ చేసే దాంట్లో బాబు గారు నెంబర్ 1లో ఉన్నారు. లోకేష్ అన్న నాయకత్వంలో మేము యాజ్ ఏ యూత్గా మహిళల్ని ఊరికే గుర్తించరన్నా. ఈరోజు వచ్చారు, ఎవరో సిఫార్సు చేస్తే అవ్వదు. 30 ఏళ్ళ కష్టం ఉంది, కమ్యూనిటీ ఉంది, బీసీ బ్యాక్గ్రౌండ్ ఉంది. మా హస్బెండ్ బలిజా కమ్యూనిటీ నుంచి వచ్చారు, ఆయన ఉన్నారు. మా నాన్న ఉన్నారు. 30-40 వేల ఓట్ బ్యాంక్ ఉంది. అందరినీ సమన్వయం చేసుకుంటాము. పార్టీలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అందరినీ కలుపుకుంటాము. డిప్యూటీ మేయర్ ఎలక్షన్ అప్పుడే వచ్చి ఇట్లే చేసినామన్నా. మేము అప్పుడు కూడా మేము కొత్తగా బయట నుంచి వచ్చినప్పుడే మేము ఎంత చేసామనేది పార్టీ గమనించింది. డిప్యూటీ మేయర్ ఎలక్షన్లో చాలా కీలక పాత్ర మా నాన్నగారు కానీ మా కుటుంబం కానీ మేము నిల్చున్నాము. తర్వాత బాబు గారి ఎలక్షన్స్ అప్పుడు హైయెస్ట్ మెజారిటీ తీసుకొచ్చాము. మేము పార్టీ వచ్చినాక రాలేదన్నా, పార్టీని కోసి పక్కన పెట్టి వైసీపీని, టీడీపీని గెలిపించుకున్నాము. తిరుపతిలో కూటమి కోసం పనిచేసాము, పార్టీ కోసం నిలబడ్డాము. ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి జీవకోన, కొర్లగుంట మొత్తం ఓట్ బ్యాంక్ అంతా కష్టపడ్డాము. పార్టీ వచ్చాక మేము స్టాండ్ తీసుకోవాలా, ఎదిరించి ఒక పార్టీని కోసి పక్కన పెట్టి మళ్ళీ మేము కూటమిలోకి వచ్చి టీడీపీ వైపు మళ్ళీ నిలబడ్డాము. కాబట్టి అప్పుడే రావడం ఏంటి, ఇప్పుడే వచ్చింది అనేది ఏం లేదన్నా. ఎప్పుడు వచ్చినా బలంగా వచ్చాము. ఓ పెద్ద నేపథ్యం ఉన్న కుటుంబం మాది, మాస్ ఓట్ బ్యాంక్ ఉంది. ఖచ్చితంగా ఎవరైతే కొంచెం టీడీపీలో పెద్దలు ఉన్నారో వాళ్ళని కూడా కంపల్సరీ కలుపుకోపోతామన్నా. ఎందుకంటే నేనేమో పెద్ద ఏజ్ ఉన్న అమ్మాయిని అయితే కాదు, చిన్న అమ్మాయినే. కాబట్టి నాకు సీనియర్స్తో కలవడం ఎందుకంటే మా నాన్నగారితో, మా బాబాయ్ వాళ్ళతో, లేదంటే మా అంకుల్తో, వాళ్ళతో కలిసి పనిచేయడమే నేను పుట్టి పెరిగి, నేను వాళ్ళని చూస్తూ పెరిగాను. కానీ నేను బయట నుంచి ఎక్కడో వచ్చి వాళ్ళని కలుపుకోపోవాల్సిన పని లేదు. వాళ్ళంతా మేము సమన్వయం చేసుకుంటాం, పార్టీ పరంగా ముందుకు పోతాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లేదంటే లోకేష్ అన్నగారికి కావచ్చు, పార్టీలో పెద్దలందరూ ఆశీర్వదిస్తేనే నాకు ఈ పొజిషన్ వచ్చిందన్న. నా రాజకీయాల్లో నాకు తెలిసింది ఒకటంటే, రాజకీయాల్లో ఎవరు ఎక్కడ ఆపరన్నా, సపోర్ట్ చేయలేదన్న నేమ్ ఉంటే చాలు, మనకు పదవి రాదు. సీనియర్స్ అందరూ ఆశీర్వదించారు కాబట్టి, పార్టీ పెద్దలందరూ యాదవ్ కమ్యూనిటీలో ఆ అమ్మాయి కష్టపడుతుంది కాబట్టి సరే అమ్మాయికి ఇవ్వండి అని చెప్పి సీనియర్స్ అందరూ ఏకీభవిస్తేనే నేను ఈరోజు ఈ పొజిషన్లో కూర్చున్నాను. ఇది ఎప్పుడు మర్చిపోను. అందరినీ సమన్వయం చేసుకొని ముందుకెళ్తామన్నా. ఓకే, ఇవాళ పార్టీ ఇచ్చే ఆ పిలుపు
అంటే మా పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఇచ్చే ఎలాంటి పిలుపునైనా మీరు ఏ విధంగా సమన్వయం చేసుకుంటారు? ఇక్కడ తిరుపతి అంటేనే సీనియర్స్ ఉన్నారు, మీలాంటి యంగ్స్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక్కసారిగా అతి చిన్న వయసులోనే మీరు స్టేట్ కమిటీలో స్థానం పొందారు. అటువంటిప్పుడు వాళ్ళని ఎట్లా సమన్వయం చేసుకుని వెళ్తారు? తిరుపతి క్యాడర్ని అన్న, తిరుపతి క్యాడర్ ఓకే చేస్తేనే నాకు ఈ పొజిషన్ వచ్చిందన్న. ఎవ్వరు ఎక్కడ నాకు అడ్డం చెప్పలేదు. యాదవ్ కమ్యూనిటీ తరపున అన్నా రామచంద్రయ్య గారు ఎప్పటి నుంచో కష్టపడుతున్నారని పార్టీ చూసింది. కమ్యూనిటీ బేస్డ్ మీద బీసీలకు అంటూ ఒక పొజిషన్ ఇవ్వాలి కాబట్టి ఎస్సీల తరపున నుంచి కుమారక్కకి ఇచ్చారు, ఓసీల తరపున నుంచి రవినాయుడు అన్నకి ఇచ్చారు, బీసీల తరపున నుంచి నరసింహ యాదవ్ బాబాయ్కి ఇచ్చిన. అందులోనూ యూత్ని చూడాలి, ఎందుకంటే ఫర్దర్ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో బీసీ మహిళగా పెద్దపీట వేసినప్పుడు ఇప్పటి నుంచి సమన్వయం చేసుకోవాలి కాబట్టి పార్టీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద అందరూ సీనియర్స్ ఓకే చేస్తేనే నాకు ఈ పదవి వచ్చింది. కాబట్టి వాళ్ళందరినీ నేను కలుపుకొని ముందుకు పోతానన్న. పార్టీ ఫస్ట్. గతంలో జరిగింది ఏదైతే ఉందో అది జరగకుండా పార్టీ ఫస్ట్ అంటూ పార్టీ లైన్లో ముందుకు పోతామన్నా. ఇది ప్రధానంగా ఇవాళ పార్టీ అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ పార్టీ ఇచ్చే ఆదేశాలను చిరసావహిస్తూ అటు కార్యకర్తలకు ఇటు నాయకులకు అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ పిలుపుని అందిపుచ్చుకుని కేడర్కి అతి చేరువలో చేరడమే కాకుండా అభ్యున్నతికి ప్రజల మన్నన పొందేందుకు మరింత కృషి చేస్తామని చెప్పేసి పేర్కొంటున్నారు. విడజన్స్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి.